హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను వచ్చిన అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. సో ఏంది ఈ మధ్య అన్ని వీడియోలు ఇట్లా చెట్లతో స్టార్ట్ చేస్తున్నాం అనుకుంటురా? సో ఊర్లో ఉన్నాము, చెట్లన్నీ పచ్చగా మంచిగా కాయలు కాసి నిండుగా బాగున్నాయి కదా. సో మీకు కూడా చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటుంది, మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది చెట్లు ఇట్లా పచ్చగా ఉండడం చూస్తే. అందుకని మీకు కూడా ఆహ్లాదాన్ని ఊరి వాతావరణం కల్పిద్దామని ఇట్లా స్టార్టింగ్ వీడియో అయితే ఇట్లా స్టార్ట్ చేస్తున్నాను అన్నట్టు. సో ఈ వీడియోలో మీరు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చూడబోతారు అన్నట్టు. అది వీడియో ముందుకు పోయినా కొద్దీ చెప్పుకుందాం అది ఏందని. పొద్దున్నే లేచి ఫ్రెష్ అయ్యి స్నానం ఇట్లా అయిపోయింది, తొందరనే స్నానం చేసేసిన నేను. సో పాలల్లో చపాతీ వేసుకుని తింటున్నాను. నాకు పాలల్లో చపాతీ తినడం ఇష్టం, అంటే ఛాయ్ల కంటే పాలల్లో నాకు మంచిగా అనిపిస్తుంది, అందుకని అట్లా వేసుకొని తింటున్నా. సో ఈ పొద్దున ఆకలి ఏంటంటే కోపం వస్తుంది ఈ పొద్దున్న ఈ ఆకలికి. అండ్ అందులో నేను ఫీడింగ్ ఇస్తున్నా కదా, ఇంకొంచెం ఎక్కువ ఫ్రస్ట్రేషన్ కోపం వస్తుంటుంది. లోపల ఆకలి అవుతుంటే పిల్లలు పాల కోసం ఏడుస్తుంటే ఇంకా కోపం ఎక్కువ వస్తుంది. సో అందుకే పొద్దున ఆకలి చేసేనికి ఈ చపాతీ పాలు తింటున్నా అన్నట్టు. టిఫిన్ ఏం చేయలేదు ఈరోజు, అందుకని చపాతీ పాలలు వేసుకొని తింటున్నా. మా ఇంటి పక్క నాన్నమ్మ వస్తే ఆమెతో ముచ్చట పెట్టుకుంటూ నేను తింటున్నా. పిల్లల్ని అయితే లేపి ఫ్రెష్ చేయించి డైరెక్ట్ బ్రషింగ్ ఇట్లా చేయించి స్నానం ఇట్లా చేయించేసిన పెద్ద పాపకి. అండ్ కొంచెం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయి మమ్మీ అంటే అదే చేసిస్తున్నా. ఎవరినో పిల్లల్ని చూసి ఇట్లా పైకి తల పెట్టుకొని తినడం నేర్చుకుంది మా పాప. సో మా స్నానాలు అయినాయి అండ్ తినడం కూడా అవుతూ ఉంది. మేము ఫ్రెష్గా ఇట్లా ఎంతసేపు అయ్యే వరకు 11 అట్లా అయింది. ఇప్పుడు టిఫిన్ ఎందుకని అన్నమే తినిపించేసి ఇంకా వాళ్ళని వండుకోబెట్టేసిన. నేను కూడా కొద్దిసేపు వండుకున్నా. ఇంకా మా అమ్మ వచ్చి తెల్లారితే శివరాత్రి కదా అన్నట్టుగా ఇల్లంతా దులిపి సర్దడము ఇదంతా చేస్తుంది. అండ్ ఇక్కడ ఈ ఫోటో కనిపిస్తుందా, ఇది మా ఎంగేజ్మెంట్ ఫోటో. మా తమ్ముని ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చారు పిల్లలు పెళ్ళికి. సో మా పిల్లలు ఎడిగి పోయారు అనుకుంటారా, పిల్లల్ని బయట వేసినాము. మా పెద్ద పాప ఇంకా ఆడుకుంటుంది, మంచిగా చిల్ అవుతుంది. ఉయ్యాలు కూడా బయట వేసినాము, ఎందుకంటే దులుపుతుంటే దుమ్ము వస్తుంది కదా అందుకోసానికని. ఇక్కడ ఈ పిట్టకి ఏడ జాగ దొరకనట్టు ఈ మీటర్లోనే వచ్చి గూడు కట్టుకుంది. నేను ఇదేంద్ర ఇడేమో ఎగురినట్టు సౌండ్ వస్తుందని పోయి దగ్గరికి పోయి చూసేసరికి అందులో నుంచి పిట్ట జప్పమని వచ్చింది. బయటకు నాకు భయం వేసింది, అంటే పిట్ట అని అనుకోలేదు నేను, సౌండ్ వచ్చేసరికి ఏంటిదో అనుకున్నా. అండ్ అది పిట్ట, చిన్న పిట్ట ప్లేస్ లేనట్టు పోయి గల్ల గూడు కట్టుకుంటుంది. సో లెట్స్ కమింగ్ టు మై వీడియో. మా వీడియోలోకి వచ్చేస్తే ఏంటంటే దులుపుడు స్టార్ట్ చేసేసిందని చెప్పినా కదా. సో ఈ పెద్ద ఇల్లు ఉండడం వల్ల ఏంటంటే ఎంత యూజ్ ఉందో అంత పని ఎక్కువ ఉంటుంది. సో ఇల్లు ఎంత చిన్నగా ఉంటే పని అంత తొందరగా తీరుతుంది, లేదంటే పని ఒడవదు. ఇన్ని రూమ్లు దులిపి తుడిచి ఇక తుడడానికైతే అస్సలు ఉండదు. ఇది ఏంటంటే ఇంకా మా ఇల్లు ఇంత లోపలికి ఇంత ఊర్లో ఉన్నా కూడా దుమ్ము అయితే ఫుల్ వస్తుంది. ఇంకా రోడ్ మీద ఉన్న వాళ్ళకైతే చెప్పే అవసరం లేదు, ఇంత లోపలికి ఎంత వస్తే ఇంకా రోడ్ మీద ఉన్న వాళ్ళకి ఇంకెంత రావాలి. అండ్ కడిగే సంగతికి వస్తే ఈ బండలు అస్సలు కడగనికి రావు. ఇవి 20 years బ్యాక్ కట్టిన ఇల్లు కదా. సో అప్పుడు ఈ బండలే పెద్ద, ఇవి వేసుకోవడమే పెద్ద గొప్ప. సో అందుకే ఇవే ఉన్నాయి, ఇంకా మార్చలేదు. సో ఎప్పటి ట్రెండ్ అప్పుడే ఉంటుంది కాబట్టి అప్పటి ట్రెండ్ అవే వేసుకున్నారు. సో ఇవేంటంటే తుడడానికి ఉండదు, ఇక కడగడమే. సో చాలా టైం తీసుకుంటుంది. సో మా అమ్మ అయితే కడిగేసింది, నేను కొద్దిసేపు పడుకొని లేచి ఆరిపోయినాయి. పడుకొని లేచేసరికి ఇల్లంతా ఆరిపోయింది. సో వీడియో ఏందనేది వీడియోలోకి వెళ్ళినాక మాట్లాడుకుందామని చెప్పినా కదా. సో తెల్లారితే శివరాత్రి కాబట్టి శివరాత్రి థీమ్లో బేబీ ఫోటోషూట్ చేద్దామని నేను ఇక్కడ వాటి కోసానికే రెడీ చేస్తున్నా. అంటే త్రిశూలము అవన్నీ ఎట్లా చేయాలని డ్రా చేసుకుంటున్నా. నేను ఫస్ట్ ఒక పేపర్లో రాసుకున్నా ఏమేమి చేద్దాము ఎట్లా చేద్దాం అనేది. ఎందుకంటే ఈ మాటికి పిల్లలు ఏడ్చినప్పుడు లేవడం ఆ గోలలో పడిపోయి ఏం చేయాలనుకున్న అసలు మ్యాటర్ మర్చిపోయి కొసర మ్యాటర్ ముందుకు వస్తుంది. సో అందుకే పేపర్ మీద ఫస్ట్ ఏం చేయాలనుకునేది రాసుకున్నా అన్నట్టు. రాసుకోవడం వల్ల ఏంటంటే ఏది మిస్ కాకుండా అన్నీ కరెక్ట్గా ఫ్లోలో చేసుకోవచ్చు అన్నట్టు అన్నీ రాసుకున్నా. సో పాప ఎట్లాగో పడుకుంది కదా, సో తనని తీసుకొని వచ్చి రెడీ చేద్దామని. ఏంది పాప మొహానికి ఇంతగానో పౌడర్ పూసినావు అని అనుకుంటారా, ఫైనల్ లుక్ చూస్తే మాత్రం మీరు షాక్ అవుతారు. అంటే బాగా వచ్చింది లుక్, మీకు నచ్చుతుంది ఆ లుక్. సో ఇప్పుడు అంత పౌడర్ ఎందుకు రాసినా అంటే తను అటు ఇటు రుద్దుకుంటుంది కదా, పండుకొనే ఉంది. ఆ లోప పౌడర్ అంతా పోతుంది. లైట్గా పౌడర్ రాస్తుందంటే కాటుక మొహం అంతా వేసుకొని కర్రగా రెడీ అవుతుంది. అందుకని సో శివరాత్రి థీమ్ కాబట్టి నేను మా పాపను శివయ్య రూపంలో అట్లా ఇద్దామని 3 కన్నులు ఉంటాయి కదా, ఆ శివయ్యకి ఆ కన్ను అట్లా దించుతున్నా అన్నట్టు. నాకు దోచిన విధంగా నేను దించుతున్నా. సో పడుకున్నప్పుడే తనకు చేయాలి ఏది రెడీ చేసినా, ఇంకా లేచినప్పుడు అస్సలు చేయలేదు. మా పెద్ద పాపలా కాదు, చిన్న పాప. తను లేచినప్పుడు తనని రెడీ చేయడం అంటే ఇంకా అది గగనమే, అసలు చేయనీకుండదు. పెద్ద పాప అట్లా కాదు, తనకు రెడీ అవ్వడం బాగా ఇష్టం. తను చిన్నప్పటి నుంచి అయినా మేలుకతో ఉన్నప్పుడైనా తనని రెడీ చేయడం మేనేజ్ చేయడం ఈజీ. బట్ తినట్లా కాదు, నేను పడుకొని ఉన్నప్పుడే చేయాలి. అండ్ ఈ బొట్లన్నీ నేను ఇంతకుముందు కృష్ణేశం వేసిన కదా పిల్లలకి, పెద్ద పాపకి అప్పుడు వేయి బొట్లు, అవి అట్లనే నేను భద్రంగా దాచిపెట్టుకున్నా. సో
పాప పడుకొని ఉన్నప్పుడే నేను రెడీ చేసేసిన అన్నట్టు. చూసారా ఫైనల్ లుక్ అయితే బాగా వచ్చింది, నాకైతే నచ్చింది. పాప కూడా బాగా సపోర్ట్ చేసింది. పడుకొని ఉన్నా కూడా ఆ చల్లగా బొట్లు తగలడం వల్ల ఇక్కడ లేస్తుందో అని అనుకున్నా, బట్ కాదు, లేవలేదు. అండ్ మీరు అనుకుంటుండొచ్చు వీడియో కోసానికి ఇదంతా చేస్తున్నాం అంతే కదా అని. అస్సలు కాదు, మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. అది నేను ఇప్పుడు ఛానల్ ఉంది కదా ఏదో అని వీడియో చేయడం కాదు, నేను ఇంతకుముందు కూడా చేసేదాన్ని. మా పెద్ద పాప కూడా మంత్లీ బేబీ ఫోటోషూట్ చేసేదాన్ని. ఆ మంత్లో ఏం పండుగ ఉందో చూసి ఆ థీమ్తో వెళ్ళిపోయేదాన్ని నేను. సో ఫస్ట్ ఐడియాస్ రాసుకున్నా అని చెప్పినా కదా. సో శివుడు అంటే ఏమేమి గుర్తుకొస్తాయి? సో నెలవంక, పాము, డమరుకము, త్రిశూలము, అండ్ ఇవి రుద్రాక్షలు, ఇవి అభిషేకము, ఇవన్నీ గుర్తొస్తాయి కదా. సో అవన్నీ నేను ఐడియాస్ అన్నీ నోట్ డౌన్ చేసుకున్నా. సో చంద్రవంక దించేసి ఇప్పుడు పాముని డ్రా చేస్తున్నట్టు. ఇవన్నీ మొన్న మీరు నా ఫ్లాష్ కార్డ్స్ వీడియో చూడకపోయింటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అప్పుడే నేను ఇవి కలర్ పేపర్స్ ఇవి మా కలర్ పేపర్స్ ఏమో మా కోడలు పంపించింది. తన దగ్గర ఉంటే పంపిరా అంటే మొన్న మా ఆయన వచ్చినప్పుడు తీసుకొచ్చారు ఈ కలర్ పేపర్స్. వాళ్ళ దగ్గర ఉంటే, పిల్లల దగ్గర ఉంటాయి కదా, ఇప్పుడు స్కూల్లో కూడా ప్రాజెక్ట్స్ వర్క్స్ చేస్తారు కాబట్టి పిల్లలు వాళ్ళందరి దగ్గర ఉంటాయి కదా. సో తన దగ్గర ఎక్స్ట్రా ఉన్నాయి పంపిరా అంటే తను పంపించింది. సో నేను నాగపామును అయితే దించుతున్నా. నాకు ఎట్లా దోస్తే అట్లా అన్నట్టు, ఎగ్జాక్ట్గా అయితే రాలేదు. ఎందుకంటే నేను పెద్ద ఫైన్ ఆర్ట్స్ చేసి ఆర్టిస్ట్ని కాదు కాబట్టి నాకు వచ్చినట్టుగా నేను చేసిన. నా వరకు అయితే నేను బాగానే చేసిన. నేను అనుకున్న దానికంటే ఇంకా బాగా వచ్చింది లుక్. అండ్ శివుడు ఎట్లా చేయాలి లింగము అని అనుకుంటే మా అమ్మ ఇచ్చింది ఆలోచన, కుక్కర్ పెట్టి చేద్దాము బాగుంటుంది, మంచిగా వస్తుంది లుక్ అని మా అమ్మ ఇచ్చింది ఐడియా. అయితే నేనైతే కుదురు పెట్టి చేద్దామని అనుకున్నా. సో కుదురు అయితే ఏంటంటే పెద్దగా ఉంటుంది కదా. సో పాప చిన్నగా ఉంది, కుదురు పెద్దగా అయిపోతుంది. సో అట్లా వద్దు, ఇట్లా చిన్నగా భగవాన్లు పెట్టి చేద్దామని అంటే సరే చూద్దామనేసి ఇట్లా చేస్తున్నాము. సో బాగా వచ్చింది, నచ్చింది నాకు కూడా. అండ్ పువ్వులు ఫస్ట్ దారంకి గుచ్చి కట్టినాం అన్నట్టు. దారంకి గుచ్చి కడితే లోపలికి వెళ్ళిపోతున్నాయి, పువ్వులు కనిపించలేవు. అందుకని దారంకి వస్తే నడవదు అన్నట్టుగా ఇట్లా చీపురు పుల్ల గుచ్చుతుంది మా అమ్మ. ఇక్కడ ఇట్లాంటి వాటికి అతికిచ్చే వాటికి ఏం చేయండి అంటే 2-in-1 ప్లాస్టర్ పెట్టుకోండి. మీరు 2-in-1 ప్లాస్టర్ పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, ఊరికే పోదు అన్నట్టు. దారం పెడితే లోపలికి పోతుందని మేము చీపురు పుల్ల గుచ్చి పెట్టినాం అన్నట్టు. సో 2-in-1 ప్లాస్టర్ పెడితే ఏంటంటే గట్టిగా ఉంటాయి, ఊడిపోవు మాటికి. ఊరికి అట్లా పెట్టి లేకపోతే ఒక సైడ్ ప్లాస్టర్ వేస్తే ఏంటంటే పోతుంది మాటికి, లేదంటే లేచినట్టు కనబడుతుంది, మంచిగా కనిపించదు లుక్. 2-in-1 ప్లాస్టర్ అయితే గట్టిగా ఉంటుంది. అండ్ నేను ఇంతకుముందు వీడియోలలో బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్ సైడ్ ఏమీ బ్యాక్గ్రౌండ్ వేయలేదు, ఉట్టి ఖాళీ కూడా ఉంచిన. సో ఈసారి ఏంటంటే సో కొంచెం ఎలివేట్ కావాలని బ్యాక్ సైడ్ కూడా నేను డ్రాప్ వేసిన అన్నట్టు, వైట్ కలర్ది బ్యాక్ డ్రాప్ లాగా వేసిన. అదేంది త్రిశూలం ఇట్లా డ్రా చేసిన అన్నారు కదా, మళ్ళీ పప్పుతో వేస్తారు అనుకుంటారా. ఈ లోపు నేను ఇవన్నీ చేసేలోపు మా పెద్ద పాప లేచింది నిద్రలో నుంచి. సో తను పట్టుకుంటా అన్నట్టు హోల్డ్ చేయడానికి ట్రై చేసింది, అది చినిగిపోయింది అన్నట్టు. సో ఈ లోపే చాలా టైం తీసుకుంది, ఇంకా మళ్ళీ చేసే ఓపిక లేదు. అండ్ పిల్లలు కూడా మళ్ళీ క్రాంక్ మూడ్కి వచ్చేస్తారు. ఇప్పుడు హ్యాపీ మూడ్లో ఉన్నారు కదా, హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడే చేద్దాం అన్నట్టు. సో వద్దు ఇక సరేలే, ఉన్న దాంట్లో ఇంకా పోయింది ఎట్లాగో పోయింది, దాన్ని సెట్ చేస్తే ఎట్లాగో రాదన్నది. నేను ఇక పప్పుతోటే చేస్తాను, ఇక పప్పుతోటి స్టార్ట్ చేసిన. ఎర్రపప్పుతోటి కూడా బాగానే ఎలివేట్ అవుతుంది కదా అన్నట్టు ఎర్రపప్పు తీసుకొని నేను ఇట్లా డమరుకము, త్రిశూలము, ఊము అని తీసుకున్నా. అండ్ పాప కూడా లేచేసింది లోపు. సో తనకి జుట్టు చాలా చిన్నగా ఉంది కదా, సో క్లిప్స్ అస్సలు పట్టుకోవట్లేదు తనకి. అందుకని ఇంకా అదేమంటారు సౌరం తీసేసి ఆ పైన ఆ కొప్పు మాత్రమే చుట్టి దానికి దండ చుట్టిన. ఆ సౌరం ఏంటంటే కింద వర్చేసినాం అన్నట్టు, కింద వర్చేసి పాపను అక్కడ పడుకోబెట్టినాము. అట్లా కూడా తనకే జుట్టు ఉందా అన్నట్టుగానే ఉంది చూడ్డానికి. మేము జుట్టు వెనకాల వచ్చినట్టుగా అస్సలు పడట్లేదు వీడియోలలో. సో ఇట్లా కూడా బాగుంది అన్నట్టుగా మేము ఇట్లా చేసినాము. తనకు పెడితే ఏంటంటే తన జుట్టు అంత చిన్నగా ఉండింది కదా, ఇంకా లిటిల్ హెయిర్ కదా, సో పట్టుకోవట్లేదు క్లిప్పులని. అందుకని ఇట్లా వేస్తేనే మంచిగా ఉంటుంది, తను చికాకు గుట్ట పడట్లేదని ఇట్లనే వేసినాము. చూపిస్తా మా ఇంటి పక్క నానమ్మ సో ఇది చేసేటప్పుడు వచ్చింది అన్నట్టు. సో చూపియే ఫోటోలలో ఇట్లా వచ్చిందో చూస్తానే హడావిడి చేస్తుంది అన్నట్టు ఆవిడ. సో ఆవిడ కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది, ఏదైనా కొత్త చూస్తే ఎవరికైనా కొంచెం ఆతృత ఎక్కువ ఉంటుంది కదా. సో ఆమెకు కూడా అట్లనే ఏంది ఏమో చేస్తుర్రు ఎట్లా చేస్తుర్రు అని అడుగుతుంది అన్నట్టు. సో చూడు నానమ్మ అని ఆమెకు చూపెట్టి, ఓహో ఇట్లా నా మంచిగా ఉంది, మంచిగా చేసినది, ఆలోచన బాగానే వచ్చింది అది ఇదని కొంచెం మెచ్చుకుంటుంది. బాగానే దోషింది అది ఇదని అంటుంది అన్నట్టు. ఇంకేంది శివుడు వచ్చింది కదా మీ ఇంటికి, శివయ్య లెక్క అస్సలు ఉంది నీ బిడ్డ అది ఇదని అంటుంది. ఆ శివుని చూసే బాగుందేమో నాకు, అందుకే నేను మీ ఇంటికి వచ్చిన ఈ టైంకి అని అంటుంది. అండ్ పెద్ద పాపను కూడా నేను ఈ డ్రెస్ ఎందుకు వేసినా అనేది పర్టికులర్గా మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. తనను కూడా చేద్దాము
షూట్ చేద్దాము. అప్పుడు మనకు తను చిన్నగా ఉన్నప్పుడు ఛానల్ లేదు కదా, తనకు చేసినవి ఏవి లేవు. అందుకని నేను ఈ పాపకి చేసిన వాటిలో అన్నిట్లలో పెద్ద పాప పాత మెమరీస్ అన్ని రీకలెక్ట్ చేసినట్టుగా ఉంటాయి అన్నట్టుగా తనను కూడా కూర్చోబెట్ట శివయ్యకి అక్షింతలు ఇట్లా చేయంటే తను అట్లనే చేస్తుంది, చెప్పినట్టు చేసింది. కొన్ని ఫొటోస్కి అయితే సపోర్ట్ చేసింది. ఇక తర్వాత కింద అంతా రచ్చరచ్చ చేసేసారు. రచ్చరచ్చ చేసేసరికి అదంతా పోయింది, పప్పుది ఆ త్రిశూలం అదంతా చెదిరిపోయింది అన్నట్టు. అండ్ నేను ఇప్పుడే కాదు, ఇంతకుముందు మా పాప అప్పుడు కూడా బాగా చేసేదాన్ని. బట్ అప్పుడు ఛానల్ లేదు, ఇప్పుడు ఛానల్ ఉంది. అంటే మనం స్టోర్ చేసుకోవడానికి అంతే. చాలామంది ఏమనుకుంటారంటే ఖాళీగా ఇంటికాడ పనే ఉంది, ఊరికే అన్నీ పెట్టి ఫోటోలు దించుకొని పిల్లల్ని రెడీ చేసి ఫోటో తీస్తే అలా పెడతారు అంతే అనుకుంటారు. బట్ దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎంత ఉంటుంది ఏంది అని ఎవ్వరు ఆలోచించరు. చూసిరా, ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేసుకుని ఇప్పుడు మీకు వీడియో తీయడం ఇది మాత్రమే కనిపిస్తుంది. బట్ దాని వెనకాల ఇవన్నీ సర్దుకోవడం ఇదంతా చేయడం ఎవ్వరికి బ్యాక్గ్రౌండ్లో ఎంత ఎఫర్ట్స్ పెడితే అది మనకు అవుట్పుట్ అంత మంచిగా వస్తుందని ఎవరు ఆలోచించారు. ఖాళీగా ఉంది అది ఖాళీగా ఉండడం మాత్రం అస్సలు కాదు. మనకు దానికి మన టైంని మేనేజ్ చేసుకోవడము అంతే. అన్ని ఆర్నమెంట్స్ అన్నీ తీసేసిన పాపకు, కానీ బొట్లు అయితే నాకు అస్సలు లేవద్దు కాలేదు. నాకు ఇట్లా మంచి అనిపించింది, తన్మయత్వం పొందుతారు అనిపించింది కదా. అట్లా ఆ శివయ్యనే ఏందా, ఆ శివయ్యనే కావచ్చు అన్నట్టుగా అనిపించింది నాకు మా పాపని చూస్తే. కొద్దిసేపు తనని నేను ఆడిపిస్తుంటే తను మూడు మంచిగా ఉన్నట్టు అనిపించింది నాకు. అందుకని పోయి ఒకసారి ఫ్లాష్ కార్డ్ చూపిద్దామని పోయి ఫ్లాష్ కార్డ్ తీసుకొచ్చిన. సో ఆర్డర్ పెట్టిన నేను ఫ్లాష్ కార్డ్స్ అని చెప్పిన కదా, ఇవి అవే నేను ఆర్డర్ పెట్టిన ఫ్లాష్ కార్డ్సే. సో నేను తెచ్చినాయి కొన్ని రోజులు చూపెట్టిన, ఇవి ఇప్పుడు చూపిస్తున్నా అన్నట్టు. సో మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా నేను ఫ్లాష్ కార్డ్స్ ఎటు సైడ్ మూవ్ చేస్తే మా పాప హెడ్ కూడా అటు సైడ్ మూవ్ చేస్తుంది. తను కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది ఫ్లాష్ కార్డ్స్ని. సో కొద్దిసేపు తను ఆడిపించిన నేను. అండ్ ఫ్లాష్ కార్డ్స్ తోటి చిన్న పాప ఆడుకోవడమే కాకుండా పెద్ద పాప కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది ఫ్లాష్ కార్డ్స్ని. అంటే తను రికగ్నైజ్ చేయడానికి ఈజీగా అవుతుంది అన్నట్టు, ఫొటోస్ విత్ ఆల్ఫాబెట్స్ కాబట్టి తను ఈజీగా మంచిగా రికగ్నైజ్ చేస్తుంది. బండి సపోర్ట్ కాగానే మా పాప బయటకు ఉరుకుతుంది, తాత వచ్చిండని. సో ఎగ్జైట్మెంటు, ఎవరైనా బయట నుంచి వస్తే పిల్లలకి అట్లనే ఉంటుంది కదా. అండ్ మా పిల్లల్ని ఎప్పుడు రెడీ చేసినా ఖచ్చితంగా ఇమీడియట్గా మా అమ్మ స్టేటస్ పెట్టాల్సిందే. వెంటనే రెడీ అయ్యంగానే ఫోటోలు నుంచి స్టేటస్ పెడితేనే ఉంటుంది మా అమ్మ. అంటే ఇష్టం తనకి పిల్లల్ని అట్లా క్యాప్చర్ చేసుకోవడం, ఆ హ్యాపీ మూమెంట్స్ని హ్యాపీ మెమరీస్ని క్యాప్చర్ చేసుకోవడం తనకి ఇష్టం అన్నట్టు. సో అట్లా క్యాప్చర్ చేస్తుంది. కొద్దిసేపు ఇద్దరు పిల్లలతోటి డాడీ మమ్మీ ఇద్దరు చిట్ చాట్ చేస్తారు అన్నట్టు. నేను మా పెద్ద పాపను కూడా రెడీ చేసిన అని చెప్పిన కదా. సో ఇందులో మా పెద్ద పాప ఈ వీడియోలో కనిపిస్తుంది. అప్పుడు 11 months ఓల్డ్ తను. అప్పుడు శివరాత్రి వచ్చింది, నేను అప్పుడు కూడా చేసిన. అందుకే ఇప్పుడు బియ్యంతో చేయలేదు. అప్పుడు బియ్యంతో చేసిన కదా, బియ్యం థీమ్తోటి. అందుకని ఇప్పుడు వెరైటీగా చేద్దాం అన్నట్టుగా ఇప్పుడు ఇట్లా క్లాత్ తోటి చేసిన అన్నట్టు. సో ఎట్లుంది చూసిరా. నేను మన ఛానల్ కోసం అనేది ప్రత్యేకంగా నేనేం చేయట్లేదు. నేను ఫస్ట్ నుంచి చేస్తాను, నాకు అలవాటు పిల్లల మెమరీస్ క్యాప్చర్ చేసుకోవడము. సో ఎందుకంటే పిల్లలు రోజు కొంచెం పెద్దగా అయితే ఉంటారు కదా. సో ఆ చిన్నప్పుడు ఆ స్టేజ్కి వెళ్ళలేరు మళ్ళీ వాళ్ళు, అందుకని క్యాప్చర్ చేసుకోవడం నాకు ఇష్టము. సో దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. సో మీకు ఈ వీడియో ఎట్లా అనిపిస్తుందని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.